హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలోకి వచ్చేసరికి అమ్మవారు పాదాలండి. మహారాష్ట్రలో ఉన్న ఏకవీరాదేవి తల్లి అమ్మవారు. అక్కడ అమ్మవారి కుడిభుజం అయితే పడిందండి. గోదావరి నది ఒడ్డున అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. ఇక 18 శక్తిపీఠాలలో 8వ శక్తిపీఠంగా చెప్పబడే ఏకవీరాదేవి తల్లి అమ్మవారి గుడికి అయితే అమ్మవారైతే వెళ్ళారండి. శక్తిపీఠం అనే అంటాం కదా మనం. ఇక ఆ శక్తిపీఠానికి ఎక్కడికి వెళ్ళినా కూడానండి, ఎందుకంటే ఎక్కువగా మనం దూర ప్రాంతాలకు వెళ్ళినా ఇలాంటి శక్తిపీఠాల దగ్గరికి వెళ్ళినా కూడా గుర్తుగా ఉంటుందని చెప్పేసి ఏదో ఒకటి తెచ్చుకోవడం అలవాటు కదా. ఇక మా వారైతే అమ్మవారి పాదాలు చాలా బాగున్నాయి అని వీడియో కాల్ చేసి చూపించారండి. చాలా బాగా నచ్చినాయి. సరే అని తీసుకురమ్మంటే ఎరుపు పసుపు రంగుల్లో ఉన్న ఈ అమ్మవారి పాదాలు సాక్షాత్ ఇంట్లోకి నడిచి వస్తున్నాయా అమ్మవారి పాదాలు అన్నట్టు అనిపించింది కదండి. చాలా అందంగా ఉన్నాయి. ఇక శక్తిపీఠాలలో 8వ శక్తిపీఠంగా అమ్మవారు అలా చక్కగా ఎంత అందంగా ఉన్నారో మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదండి. అది షార్ట్ పంపించారు, చిన్న వీడియో మీకు అయితే అప్లోడ్ చేశాను. వీటిని మనం బయట ఉంచితే నల్లగా అయిపోతాయని చెప్పి మళ్ళీ నేను బాక్స్లో పెట్టేశానండి. ఏదైనా విశేషమైన పూజ రోజుల్లో చక్కగా పాదాలను పెట్టుకొని అమ్మవారి పాదాలుగా భావించి చక్కగా పూజ అయితే చేసుకోవచ్చు కదా అనిపించింది. ఇక తర్వాత బొబ్బరి గారెలండి. ఈరోజు నేను బొబ్బరి గారెలు అయితే చేశాను. ఇక అవి అయితే ఇవి హైబ్రిడ్ అండి. తెల్ల బొబ్బర్లు అంటాం వీటిని. నాటు బొబ్బర్లు అంటే ఎర్రగా ఉంటాయి. ఇవి కొంచెం తొందరగా వాటర్ ఎక్కువగా ఉంటుందండి, తొందరగా కూడా నానిపోతాయి. నాటు బొబ్బర్లు అయితే కనుక ఎక్కువగా మనకి కనీసం ఒక 8 గంటలైనా నానాలండి, తొందరగా నానవు. ఇక ఇవైతే నేను నైట్ నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇందులో ఒక 1 ఇంచు 1.5 ఇంచు అలా ఉంటుంది అల్లం అయితే వేసానండి. ఇవి అల్లము బొబ్బర్లు రెండు కలిపేసి చక్కగా గ్రైండర్లో వేసుకుంటే గుల్లగా వస్తాయండి, చాలా బాగా వస్తాయి. అదే మనం మిక్సీలో వేస్తే కనుక కొంచెం గట్టిగా వస్తాయండి. అయితే ఇంకా గ్రైండర్లో అయితే వేసేసాను. కొంచెం పలుపు ఉంది అన్నప్పుడు ఇంకా తీసేసుకుంటే మనకి కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయి. బాగా మెత్తగా ఏమీ మిక్సీ పెట్టక్కర్లేదు. కానీ వాటర్ మాత్రం చాలా చాలా తక్కువ వేయాలండి, ఎందుకంటే బొబ్బర్లు ఎక్కువ వాటర్ని పీల్చుకుంటాయి కాబట్టి. అందులోని ఈ హైబ్రిడ్ బొబ్బర్లు కదా, కొంచెం వాటర్ ఎక్కువగా పీల్చుకుంటాయండి కాబట్టి తొందరగా పలచగా అయిపోతుంది. మళ్ళీ మనం ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అవన్నీ వేసుకుంటాం కదా, ఇంకా అందులో ఉన్న వాటర్తో ఇంకా లూజ్ అవుతుంది కాబట్టి కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలండి. తర్వాత ఇందులో జీలకర్ర పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కాస్త ఉప్పు కరివేపాకు వేసేసి, అల్లం ఆల్రెడీ నేను అందులోనే వేసేసానండి. మనకి చక్కగా నలిగిపోతుంది కదా, ఆ ఫ్లేవర్ కూడా బాగా వస్తుందని చెప్పి మనకి కావాలంటే మళ్ళీ కొన్ని అల్లం ముక్కల్ని పైన వేసుకోవచ్చు పంట కింద పడుతుంటే. ఆ వేగిన తర్వాత చాలా టేస్టీగా ఉంటాయి. ఇక నేనైతే ఆయిల్ అయితే పక్కన పెట్టేశానండి, అది వేడవుతూ ఉన్నది. ఈలోగా చీరలకి గంజి అయితే పెడుతున్నానండి. ఈ గంజి కూడా నేనైతే ఒక్కొక్కసారి మైదా, ఒక్కొక్కసారి రైస్ పౌడర్ ఉంటుంది కదా మనకి, బియ్యం పిండి అనేది, అది వేసేసి ఇలా పల్చగా గంజిలా కాసేస్తానండి. మామూలుగా మనకి బయట అయితే స్టార్చ్ పౌడర్ అని స్టార్చ్ లిక్విడ్స్ అనేవి ఉంటాయి కదా, కాటన్ చీరలకి కొంచెం అలా పెట్టుకుంటే బిరుసుగా ఉండి కట్టుకుంటే కూడా అందంగా ఉంటుంది కదండి. ఇక సిల్క్ చీరలకి అయితే అవసరం లేదు, ఇక మెత్తటి చీరలకి అయితే పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి గంజి అయితే నేను ఇంట్లోదే ఇలా తయారు చేసేస్తానండి ఎప్పుడు కూడాను. ఇక ముందుగా అయితే ఇవన్నీ కలుపుకొని మనకి చక్కగా బొబ్బరి గారెలు అనేవి వేసుకోవచ్చండి, ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మన మినపగార అనేది మినువులు పొట్టుతో వేసుకుంటే పర్వాలేదు, లేదంటే మినపప్పు పూర్తిగా కడిగేసిన తర్వాత తెల్లటి గారెలు వేసుకొని తింటాం. కానీ వాటి కన్నా కూడా ఈ బొబ్బరి గారెలు అనేవి చాలా చాలా మంచిదండి. అందులోనూ ఈ బొబ్బరి గారెలకి ఏంటంటే ఎక్కువ ఫైబర్ ఉంటుంది, ఎందుకంటే పొట్టు అనేది మనం అసలు బయటకి తీయం కాబట్టి క్రిస్పీగా చాలా బాగుంటుందండి. అసలు అందులో మీరు బొబ్బరి గారెలు ఎప్పుడైనా సరే ఇలా గ్రైండర్లో వేసి చూడండి, తేడా ఇట్టే తెలుస్తుంది. ఆయిల్ కూడా ఏమీ పీల్చదు, వెంటనే వేసేసుకోవాలండి. మళ్ళీ ఆ పిండిని ఎక్కువగా నిల్వ ఉంచడం, మిగిలింది కదా అని ఫ్రిడ్జ్లో పెట్టడం అలా చేస్తే కనుక ఆయిల్ పీల్చేస్తుంది. కాబట్టి గ్రైండర్లో వేసినప్పుడు మాత్రం ఇదేనే కాదు, ఏ పిండినైనా గ్రైండర్లో వేసినప్పుడు వెంటనే మనకి ఆయిల్ పీల్చకుండా ఉండాలంటే కనుక వెంటనే వేసేసుకోవాలండి. ఎక్కువగా ఉన్న పెసలు మినువులు శనగలు, తర్వాత బొబ్బర్లలో 2 రకాలండి, తెల్ల బొబ్బర్లు నాటు బొబ్బర్లు, ఇలా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఫైబర్ ఎక్కువగా ఉన్నవే కాబట్టి నానబెట్టిన తర్వాత కొంచెం మొలకొచ్చిన తర్వాత వాటిని ఇలా ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు లేదంటే అకేషన్గా ఉన్నప్పుడు, నాన్ వెజ్ కర్రీస్ ఉంటాయి కదా, చికెన్ మటన్ ఏదైనా కర్రీస్ వండుకున్నప్పుడు గారెలు తినాలనిపించితే కనుక కంపల్సరీ వడల రూపంగానైనా సరే ఇలా ఫైబర్ ఎక్కువగా ఉన్న వాటిని చక్కగా తీసుకొని, అప్పుడప్పుడు తింటాం కదండి డీప్ ఫ్రై అనేది రెగ్యులర్
రెగ్యులర్గా మనమైతే ఏమీ తినము కాబట్టి ఇక అలా ఎక్కువగా పొట్టుతో రుబ్బుకున్నవి వేసుకుని తినటం వల్ల హెల్త్కి కూడా మంచిదేనండి, పర్వాలేదు. ఇక ఇదిగోండి టమాటా పచ్చడి అండి. కొంచెం కొత్తిమీర వేసి టమాటాలు ఎక్కువగా వేసి ఎర్రగా టమాటా పచ్చడి భలే టేస్టీగా ఉంటుందండి. ఇందులోనే కాస్త ఉల్లిపాయ దంచి వేస్తే కనుక నీరుల్లిపాయ చాలా టేస్టీగా ఉంటుందండి. అది కూడా నీకు చూపిస్తాను నేను. ఇక వీటి కాంబినేషన్ అయితే నేను ఇలా టమాటా పచ్చడితో సర్వ్ చేశాను. చాలా చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేసేయండి. గారెలు మాత్రం భలే గొల్లగా కరకరలాడుతూ చాలా బాగా వచ్చినాయండి. ఎప్పుడైనా సరే గ్రైండర్లో వేయండి గారెలు, అప్పటికప్పుడు వేసేసేయండి, ఎక్కువ నిలవ పెట్టకుండా. ఓకేనండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ని, నాకు తెలిసిన ఇంకొన్ని విషయాల్ని మీతో పంచుకోవడానికి అయితే ట్రై చేస్తానండి. ఇక వీడియోలో అయితే కంపల్సరీ పూర్తిగా చూసి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఉంటానండి మరి.